నెల్లూరు నగర నియోజకవర్గంలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులతో ఆయన కమిషనర్ వైవో నందన్ ను కలిసి డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న అభ్యంతరాలను అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని కమిషనర్ ను కోరారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని డివిజన్లలో కొంత ఏరియాను తీసి దూరంగా ఉన్న ఇంకో ప్రాంతంలో కలపడం ద్వారా ప్రజలు గందరగోళానికి గురయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. చిందరవందరగా డివిజన్లను విభజించి ప్రజల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీయటమేనని మండిపడ్డారు. మంత్రి నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ నగర అభివృద్ధికి విఘాతం కలిగించేలాగా డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు. మేము సూచించిన విధంగా డివిజన్ సరిహద్దులను మార్పు చేపట్టకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పర్వతిరెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వైసీపీ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోమవారం రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డివిజన్ల బైఫర్గేషన్కి సంబంధించినటువంటి ఒక ముసాయిదాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. దానిని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. పాము ఎన్ని వంకర్లు తిరుగుతుందో ఆ విధంగా డివిజన్స్ని ప్రతి దాన్ని కూడా వారికి ఇష్టమైనటువంటి విధిని ఈ డివిజన్లో కలుపుకోవడం, ఇష్టం లేదనుకున్న దాన్ని ఇంకో డివిజన్లో కలుపుకోవడం, ఇట్లా అష్ట వంకర్లతో ప్రతి డివిజన్ని కూడా రూపొందించినటువంటి పరిస్థితి చూసినాం. మీరు ఆలోచించండి ఒకసారి, నెల్లూరుకు సంబంధించి పెన్నా నదికి అవతల వెంకటేశ్వరం కానీ, గాంధీ గిరిజన కాలనీ కానీ, అట్లనే భగత్ సింగ్ కాలనీ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ 2 డివిజన్లో 3 డివిజన్లో ఏర్పాటు చేయడం అన్నది సహజం. అయితే ఇప్పుడు కొత్తగా దాంట్లో పెన్నా నదికి అవతల కొంత భాగాన్ని, పెన్నా నదికి యువతల కొంత భాగాన్ని తీసుకొని డివిజన్లుగా ఏర్పాటు చేయడం. ఎక్కడైనా కూడా డివిజన్ అనేది వారందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా, దానికి రాకపోకలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆ డివిజన్, ఆ ప్రాంతం ఒక కాలనీ లాగానో అట్లా ఉన్నప్పుడు వారు దాన్ని డెవలప్ చేసుకునే దానికి కానీ, వారందరికీ కూడా అనుకూలమైనటువంటి వ్యక్తిని అక్కడ కార్పొరేటర్గా నియమించుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అవి ఏమీ పట్టింపులు లేకుండా జాతీయ రహదారికి అవతల పక్క కొంత భాగం తీసుకుంటారు, యువతల పక్క కొంత భాగం తీసుకుంటారు, మళ్ళీ అటుపక్క తీసుకుంటారు, ఇటుపక్క తీసుకుంటారు. ఇంకా ఘోరంగా చెప్పాలంటే 16వ డివిజన్లో అంటే అక్కడ ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీ ఓట్లన్నీ ఒక దగ్గర వేస్తారని దాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కను తీసుకెళ్ళి 13లో కలిపారు. మళ్ళీ 13లో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక విధంగా ఉంటారని అక్కడుండే ఒక ముక్కను తీసుకొచ్చి మళ్ళీ 16లో కలిపారు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి బిట్లన్నీ కూడా కొన్ని కమ్యూనిటీస్ని ప్రధానంగా బేస్ చేసుకొని అవన్నీ కలిసి ఉండకూడదు అన్న ఆలోచనతో ముక్కలు చేసి దేనికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో ఇంకొక ప్రాంతాన్ని కలపడం కూడా ఈరోజు మనం దాన్ని చూసినాం. ఇంకొక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే, ప్రధానంగా ఈ 42వ డివిజన్, 43వ డివిజన్ ఆ ప్రాంతం జెండా వీధి ఉంది. జెండా వీధిని అయితే ఇంచుమించుగా 3 ముక్కలు చేసేసారు. దాన్ని ఒక ముక్కను తీసుకొని వచ్చి చాకలి వీధి, విఆర్సీ సెంటర్లో ఉన్న చాకలి వీధితో కలిపారు. ఎక్కడైనా సమంజసమా? జెండా వీధి ఎక్కడ, చాకలి వీధి ఎక్కడ? అక్కడ ఒక ముక్కను తీసుకొచ్చి ఇక్కడ కలిపారు, ఇంకొక ముక్కను తీసుకొచ్చి 48వ డివిజన్ దగ్గర కలిపారు, ఇంకొక ముక్కను తీసుకొచ్చి ఆ పక్క మూల కలిపారు. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా వారికి ఎక్కడా కూడా గెలవము అనే ఆలోచనతో వాటిని ముక్కలు చేసి కన్ఫ్యూజ్ చేయాలా, ఎక్కడా కూడా ఓటర్లు అంతా కూడా ఒక ప్లేస్కి వెళ్ళి ఓట్లు వేసే హక్కు కూడా లేకుండా, ఎక్కడ ఎవరుంటారో కూడా తెలియకుండా, అంటే ఉండే ప్రాంతం ఒక దగ్గర వాళ్ళ ఓటర్స్ చూస్తే ఇంకొక డివిజన్లో కలిపేటట్టుగా, ఈ విధంగా వాళ్ళకి గెలుపు అన్న భయంతో ఇష్టం వచ్చినట్టుగా వారు ఈరోజు డివిజన్లని బైఫర్కేట్ కూడా చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కొన్ని కాలనీలు ఉన్నప్పుడు, ఒక కమ్యూనిటీ ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీలో ఒక లీడర్షిప్ ఉంటుంది. ఆ కమ్యూనిటీని ముక్కలు చేసేసి ప్రతి దాన్ని కూడా ఇంకొక దగ్గర కలిపినప్పుడు వారందరూ కూడా కలిసి వారి ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే ఒక లీడర్ని ఎన్నుకోవడం కానీ, ఆ లీడర్ ద్వారా ఆ కాలనీ కానీ ఆ ప్రాంత అభివృద్ధి కానీ చేసుకునే అవకాశాలు లేకుండా ప్రతి దాన్ని కూడా ఇష్టారాజ్యంగా, అంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటే అందరికి కూడా సమాన హక్కులు ఉంటాయి, అందరి దగ్గర కూడా ఒక లీడర్షిప్ ఉంటుంది, వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నియంతృత్వంగా, ఏకపక్షంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు, ఆయన అంటే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆయన కన్సర్న్లోనే ఇదంతా కూడా జరిగింది. మీరందరూ కూడా ఇంకోటి కూడా చూడాలి, ఈ బైఫర్గేషన్కి సంబంధించి ఒక SOP అన్నది రావాలి. అంటే జియో ఇచ్చేటప్పుడు ఒక SOP అంటే ఒక ప్రొసీజర్ అన్నది అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాతిపదికన, ఈ ఓట్ల ప్రాతిపదికన ఈ విధంగా మనం దీన్ని బైఫర్గేట్ చేయాలనే ప్రాతిపదిక ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ జియోలో ఎక్కడా కూడా SOP అన్నది లేకుండా
వీరి ఇష్టారాజ్యానికి వదిలేసిన దానివల్ల వీళ్ళు ఏం చెప్తే అది మంత్రి గారు కానీ అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఈ ముక్కలో మా కోట్ల బలం దీన్ని తీసుకెళ్లి ఇంకొక దగ్గర కలపండి అంటే కలిపాడు. వాళ్ళు మాకు ఇక్కడ ఉండే ఓట్లు పడవు అంటే దాన్ని తీసుకొచ్చి ఇంకొక దగ్గరికి కలిపాడు. ఈ విధంగా ఇష్టారాజ్యంగా వీరు చేసినటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ సమీపంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు చెప్పింది వేదంగా ఈరోజు అధికారులందరూ కూడా ఈ బైఫర్కేషన్ ప్రక్రియను చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూడా చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా మేము ఏ విధంగానైనా కూడా మేము ప్రజాస్వామ్యంలో పోటీకి సిద్ధం, దాని గురించి కాదు. కానీ ఆ ప్రాంతాల అభివృద్ధి కావాలా, ఆ ప్రాంతంలో ఉండే లీడర్షిప్ అభివృద్ధి కావాలా, ఆ లీడర్షిప్ వల్ల అక్కడ ఉండే ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే హక్కు వారికి ఉండాలా. ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నప్పుడు ఆ లోకల్ బాడీస్లో అక్కడ ఉన్నటువంటి సామాజికంగా కానీ వారందరికీ కూడా మనము అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఈ విధంగా చిందరవందర చేయడాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఈరోజు కమిషనర్ గారికి కూడా సుమారుగా 10 పాయింట్లతో ఆయనకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నాతో పాటుగా డివిజన్ ఇన్ఛార్జెస్ కానీ కార్పొరేటర్లు కానీ వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఏ విధంగా ఆ డివిజన్స్ని ఇబ్బందులు పడతా ఉండే వాటన్నిటిని కూడా వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ కాదు కూడదు అని చెప్పి మంత్రి గారు కనుక ఏకపక్ష నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేయాలని కనుక ముందుకెళ్తే తప్పకుండా కూడా చెప్తా ఉన్నాం, న్యాయస్థానాలని ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం జరిగే విధంగా మీరు కనుక ముందుకెళ్తే మాత్రం దాన్ని ఎదుర్కొనే దానికి వైఎస్ఆర్సీపీ మాత్రం సిద్ధంగానే ఉంటుంది. ఇప్పటికే మీరు అనేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, మీ ఆలోచనలకు ఏది వస్తే, మీకు నిద్రలో ఏది వస్తే వాటన్నిటిని కూడా చేసేదానికి ప్రజల అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఇష్యూలో కూడా మీరు ఇదే విధంగా కనుక ముందుకెళ్లే పని అయితే మాత్రం తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరుగుతుంది. కాదు కూడదంటే ప్రజల సమక్షంలోనే ప్రజల ముందుకే వెళ్ళి అక్కడే తేల్చుకోవడం కూడా జరుగుతుంది. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.